హాయ్ అండి, ఈరోజు మనం చూస్తున్నాము ఇంటర్కామ్ హోమ్ వీడియో. ఏం లేదు, చిన్నప్పుడు 2 అగ్గిపెట్టెలు పెట్టి దారం కట్టి ఎట్లా మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు అదే టెక్నాలజీ వచ్చింది. 2 ఫోన్లతో మాట్లాడుకోవచ్చు. ఎలాంటి ల్యాండ్లైన్ కనెక్షన్ అవసరం లేదు, ఎలాంటి బిల్లు రాదు. ఈ 2 ఫోన్లతోనే మనము అవతల ఎత్తితే యువతల రింగ్ అవుతుంది, యువతల ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఎత్తి. మీకు ఎలాంటి బిల్లు రాదు. దీన్ని ఎలా వాడాలి, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, దీనివల్ల లాభాలు ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము రండి. చూసారు కదండి, ఇదే మన ల్యాండ్లైన్ డబ్బా. TF500 ఓలా కంపెనీది కార్డెడ్ ఫోన్ ఇది. ఇలాంటివి 2 తీసుకోవాలి మనము. అంటే మొత్తం సెట్ వస్తుంది మనం కొనుక్కుంటే. చూసారుగా బ్యాక్ సైడు, దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ చదువుకోవాలంటే మీరు పాస్ కొట్టి చదువుకోండి. ఇది ఇంటర్కామ్ సిస్టము. నా దగ్గర 2 లైన్ ఉంది, అంటే 2 ల్యాండ్లైన్లు సరిపోతాయి దీనికి. ఇప్పుడు మనం ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాము. రెండు ఫోన్ డబ్బాలు ఇచ్చినాడు. ఈరోజు ఓపెన్ చేసి చూద్దామండి. ఫోన్ మొత్తం పార్ట్స్ కవర్లో కట్టి పెట్టినాడు. ఒక వైరు, ఇది ఫోను, ఇది రిసీవరు, అన్ని కవర్లోనే ఉన్నాయి నీట్గా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి మనం కనెక్ట్ చేసి చూద్దాము. ఇది రిసీవర్ ఇచ్చినాడు. ఇది రిసీవరు, ల్యాండ్ ఫోన్కి వైర్ కనెక్షన్. ఇది ఈ 2 మనమే కనెక్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ, మనమే పెద్ద కష్టపడనక్కర్లేదు. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంటర్కామ్ కనెక్ట్ చేయాల్సిన వైరు. ఇప్పుడు మనము ల్యాండ్ ఫోన్కి కనెక్ట్ చేస్తాము. ఆ లోపల 2వ డబ్బా కూడా ఓపెన్ చేసి చూద్దాము. 2వ డబ్బా కూడా సేమ్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, తర్వాత మనం ఇది కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే డబ్బా ఓపెన్ చేస్తాం రండి. సేమ్ ఆ బాక్స్లో ఏమున్నాయో ఈ బాక్స్లో కూడా అయ్యే వైర్లో అయ్యే కనెక్షన్లు ఉంటాయి. ఈ కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు మనము బాక్స్ మొత్తం ఓపెన్ చేసాము. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే 2 ల్యాండ్లైను, ఒక రిసీవరు, ఒక వైరు, ఒక ఇంటర్కామ్ వైర్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంటర్కామ్ సిస్టమ్ ఓపెన్ చేద్దాము. లోపల ఏమున్నాయో ఒక ఇంటర్కామ్ బాక్స్ ఉంది, దానికి పవర్ కేబుల్ ఒకటి ఉంది కనెక్షను. దీనికి మనము ఫోన్ కనెక్షన్ ఇవ్వాలి, అలాగే ఇంటర్కామ్ వైర్ నుంచి ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం పవర్ కేబుల్ ఆన్ చేసుకుంటే మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది అసెంబుల్ ఎలా చేయాలో చూద్దాం. ఏం లేదు, ఫస్ట్ ఇట్లా స్ప్రింగ్ లాగా ఉండే వైర్ తీసుకొని మనము రిసీవర్కి కనెక్ట్ చేసుకొని చూపిస్తున్నా చూడండి. ఇలా రిసీవర్కి కనెక్ట్ చేసుకొని తర్వాత ఇది మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి వైరు. సేమ్ ఇదే విధంగా ఆ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ మనకు వస్తుంది, మామూలుగా లైన్ కనెక్షన్ లాగా ఆడ కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మిగతా ఎండ్ వచ్చి మనం ఇంటర్కామ్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ కనెక్ట్ చేసుకోవడము. ఇది మీకు క్లోజప్లో కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఫస్ట్ది ఎలా చేశారో సెకండ్ ల్యాండ్లైన్ కూడా అలాగే చేసుకోవాలి. చాలా ఈజీ. రిసీవర్కి ఒక కనెక్షన్ ఇచ్చేయాలి,
మన టెలిఫోన్కి ఒక కనెక్షన్ ఇచ్చేయాలి. తర్వాత ఆ వైర్ తీసుకొచ్చి ఇంటర్కామ్ సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. చూస్తున్నారుగా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు. మనం బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకొని ఆ మిగతా ఎండ్ మనము ఇంటర్కామ్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇంటర్కామ్కి 2 కనెక్షన్స్ ఉంటాయి. 2 ఫోన్లకి కనెక్షన్ పెట్టేసేయాలి మనము. చూసారు కదా, దానికి ఇంటర్కామ్ కనెక్షన్కి ఇచ్చిన ప్లగ్ మనము పవర్ సాకెట్లో పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఇంకా వాడుకోవడమే. మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు. చూడండి, వైర్ పవర్ సాకెట్లో పెట్టి ఆన్ చేయగానే మనకు లైట్లు వెలుగుతుంది ఇంటర్కామ్ సిస్టము. అది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇది ఏం లేదు, చాలా సింపుల్. నేను 1, 2 అని నంబర్ వేసాను చూడండి ల్యాండ్లైన్ పైన. మీకు దాన్ని చూసి అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనము 1, 2 వేసా కదా, నేను ఫస్ట్ ల్యాండ్లైన్ ఎత్తుతాను రిసీవరు. అది ఎత్తగానే మీరు నంబర్ కొట్టని అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా సెకండ్ ఫోన్ రింగ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము సెకండ్ ల్యాండ్లైన్ రిసీవర్ ఎత్తగానే ఫస్ట్ ల్యాండ్లైన్ మోగుతుంది. ఇది చాలా ఈజీ మీరు యూజ్ చేసుకోవడము. దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ లైన్ అవసరం లేదు, బయట నుంచి ఏం లేదు. ఫస్ట్ ఏ ల్యాండ్లైన్ ఎత్తితే సెకండ్ ఆటోమేటిక్గా రింగ్ అవుతుంది, మీరు మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీరు ఇంటర్కామ్ సిస్టమ్ మీద లైట్లు వెలుగుతున్నాయి. ఫస్ట్ ఎత్తితే ఫస్ట్ లైట్ వెలుగుతుంది, ఆటోమేటిక్గా సెకండ్ ల్యాండ్లైన్ రిసీవర్ మోగుతుంది. సో మీరు సెకండ్ ల్యాండ్లైన్ రిసీవర్ ఎత్తి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దీనిపైన ఏమైనా డౌట్లు ఉంటే చూడండి. ఫస్ట్గా ఇది ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ. ఎవరు బయట నుంచి వచ్చి మీకు ఇన్స్టాల్ చేయని అవసరం లేదు, ఇది మనమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వైర్లు కనెక్ట్ చేసుకోవడము, ఇంటర్కామ్ సిస్టము పవర్ ప్లగ్లో పెట్టుకుంటే మనం చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఇది బయట అలా ఎవరు కానీ లైన్ కనెక్షన్ ఎవరు ఈయన అవసరం లేదు. పోలుకు తగిలేయడము ఇలాంటి ఫోన్ బిల్ వస్తుందని ఏం అవసరం లేదు, మీరు బాగా వాడుకోవచ్చు. ఈ 2 వైర్లు తగిలించుకొని వాడుకోవాలా. కాకపోతే మీకు ఎంత వైర్ కావాలనేది బయట తెచ్చుకోవాలా అంతే. దీని ఫోన్లోంచి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ ఏమీ రావు, ఎందుకంటే మీరు రిసీవర్ ఎత్తగానే ఆటోమేటిక్గా 2వ ల్యాండ్లైన్ రింగ్ అవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ ఉండవు, ఎలాంటి బటన్స్ కూడా పనిచేయవు మీరు ప్రెస్ చేసినా. సో మీరు ఇది చాలా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్గా ఉంటే బయటికి లోపలికి వాడుకోవచ్చు. ఇది అప్ టు 50 మీటర్స్ మీరు వైర్ వాడుకోవచ్చు అనమాట, అంత దూరం వరకు వస్తుంది మీది ల్యాండ్లైను. ఇది 2 ఇంటర్కామే కాదండి, అప్ టు 8 వస్తాయి సిస్టము. మీ యూజ్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు ఆన్లైన్లో. చూసారు కదండి, ఇదే ఇంటర్కామ్ హోమ్ వీడియో. ఇది ఎంతో యూస్ఫుల్లో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.